రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 16వ అధ్యాయం. ఈ అధ్యాయం ఈ శ్లోకాలతో అయిపోతుంది ఈరోజు. రేపటి నుంచి 17వ అధ్యాయం కృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని వర్ణించుట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. అందరూ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు మందిరంలో ఫుల్ టైమా? మందిరంలో ఫుల్ టైం పనిచేస్తున్నారా, బయట ఉంటారా? బయట ఏం పని చేస్తారా? ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తారు. మందిరంలో ఏం సేవ చేస్తారు? మందిరంలో ఏం సేవ చేస్తారు? పోయి పూజలు, మందిరం పక్కనే ఉంటారా? ఇల్లు ఇల్లు దగ్గరేనా మందిరానికి? మందిరానికి ఇల్లు దగ్గరేనా? రోజు తెల్లారుజాన 5 కిలోమీటర్లు. మీ మిస్సెస్, మీ భార్య? మా భార్య రాజ్బాగ్ చేస్తారు. 12 గంటలకి భోజనాలు ఇంట్లో వండుకుంటారు, మందిరంలో తింటారు. ఇంట్లో ఆవులో జగనాలు ఉన్నారు, జగనాన్ని నైవేద్యం పెట్టి తీసుకుంటాం. టెంపుల్ ఉన్నప్పుడు టెంపుల్ తీసుకుంటాం, ఇంటికాడ ఉన్నప్పుడు జగనానికి నైవేద్యం పెట్టి వాచం యస్య మనో యస్య ప్రాణాన్ యస్యేంద్రియాణి చ ఆత్మానమాత్మన యస్య నభూయ కల్పసే ధర్మే ధ్వనే యావై వాంగ్ మనసి సమ్యక్ సంయస్యన్ ధియాయతి తస్య వ్రతం తపోదానం స్రవత్య మగటాంబువత్ తస్మాద్వచో మనఃప్రాణం నియస్య మత్పరాయణ మద్భక్తి యుక్తయా బుద్ధ తత పరిసమాప్యతే. శ్రీమద్ భాగవతం నందలి భగవద్ విభూతి అనే 11వ స్కందంలోని 16వ అధ్యాయం కృష్ణ కృపా శ్రీమూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. కృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, నిన్న మనం భగవంతుడి విభూతులు, భగవంతుడి యొక్క శక్తులు అసంఖ్యాకము, అంతులేనివి. ఈ భగవంతుడి శక్తులన్నీ విన్న తర్వాత మనం భగవంతుడి శరణ, కృష్ణుడు నన్ను కాపాడడంలో సమర్థుడు, నన్ను ఈ జన్మ మృత్యు వలయం నుంచి నన్ను వేరే వాళ్ళెవరు కాపాడలేరు, కృష్ణుడు మాత్రమే నన్ను జన్మ మృత్యు వలయం నుంచి కాపాడగలడు. ఈ సంసారంలో మనం
అపరాధాలు, తప్పులు, మనం పొరపాట్లు ఇవి చేయకుండా ఉండాలంటే భగవంతుడి దయ వల్లనే. భగవంతుడు మన బుద్ధి సరిగ్గా ఉండిస్తే, భగవంతుడు మన బుద్ధి సరిగ్గా ఉండిస్తే మనం మంచి పనులు చేయగలుగుతాం. మనం భగవంతుడు శరణ పొందకపోతే మన బుద్ధి విపరీతాలకు పోతుంది. ఆ విధంగా జనాలు యుద్ధాలు చేయడం కానీ, చంపుకోవడాలు, గొడవలు పడ్డాలు, ఇవన్నీ కూడా మన బుద్ధి, మన తెలివితేటలు చక్కగా పనిచేయనప్పుడు మనం ఈ రకంగా అశాంతి పాలవుతాం. ఇతరులను కూడా మనం ఇబ్బందులకు గురి చేస్తాం. అందుకే భగవంతుడు ఈ భగవద్ విభూతి అనే అధ్యాయంలో మీరు ఓపికగా నా శరణ పొంది నా సేవల్లో ఉండండి, సమయానికి అన్నీ కూడా బాగుపడతాయి. మనం ఇది కూడా చెప్పాము, ఈ సంసారంలో మనం బాగుపడడం కోసం వచ్చాం కదా. మనం ఇతరులను బాగు చేయడానికి మనం ఏం కాంట్రాక్ట్ తీసుకోలేదు. మన ఈ మనల్ని మనం బాగు చేసుకోవడానికి వచ్చాము. కాబట్టి ఎవరికైనా చెప్పదలుచుకుంటే చేతులు జోడించి వినయంగా చెప్పడం, వింటే వింటారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు స్వేచ్ఛని ఇచ్చాడు. అంటే మనకు అనిపిస్తూ ఉండొచ్చు నేను చెప్పింది కరెక్టు, వాళ్ళకి అనిపిస్తూ ఉండేది వాళ్ళు చెప్పింది కరెక్టు. కానీ అది ఇద్దరు కరెక్ట్ కావచ్చు, ఇద్దరు తప్పు కావచ్చు, లేదా రెండు అభిప్రాయాలు కూడా ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా. మొత్తానికి ఎవరు కూడా అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టుగా అంతా జరగాలి అంటంత భగవంతుడే అంటలేదు. భగవంతుడు ఆయన సాక్షాత్ దేవాది దేవుడు. ఆయన కూడా మనల్ని ఎవరిని బలవంతం చేయటం కదా. భగవంతుడి గీతలు ఏమన్నాడు ఆయన, ఇతితే జ్ఞానమాఖ్యాతం, ఇతితే జ్ఞానమాఖ్యాతం విమృశైసి దశేషేణ యథేశ్వసి తదాకురు. భగవంతుడు నేను నీకు ఏది మంచిదో ఆయన నా అభిప్రాయంలో అంటున్నాడు. భగవంతుడు ఆయన అభిప్రాయం కంటే గొప్ప అభిప్రాయం. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యాతరమ్మయ. అంటే భగవంతుడు ఏది మాట్లాడినా కూడా ఇంకా ఫైనల్, అది మనం దాన్ని సందేహించక్కర్లేదు. ఆయన కూడా భగవంతుడు చెబుతున్నాడు, నేను నీకు చెప్పదలుచుకున్న అత్యంత గోపనీయమైన విషయాలు. ఇది తే జ్ఞాన ఆఖ్యాతం, నీకు నేను చాలా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాను. గుహ్యాత్ గుహ్యతరమయ. ఇక్కడ యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ నీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా నీకు ఈ విషయాలు, వాళ్ళ ఆత్మ గురించి వాళ్ళు చెప్పలేరు. తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, వాళ్ళకి ఆరోగ్యానికి అది ఇది చెబుతారు. కానీ ఆనందం పొందాలంటే తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు? తల్లిదండ్రులు పిల్లల్ని ఆనందంగా చూడాలనుకుంటారు. కానీ ఎవడు ఆనందం కావాలంటాడో వాడి చేతుల్లో ఉన్న ఆనందం పొందడం. మీరు అనుకున్నట్టు మాత్రం మీ పిల్లలు ఆనందంగా బతుకుతారు. మీరు వాళ్ళకి ఆనందానికి దారి చూపించవచ్చు. కానీ అదే భోజనం వండుతాం, మీరు అలిగి భోజనం తిన్న కూర్చుంటే అదేమో తిన్న తర్వాత అలిగి కూర్చోవచ్చు, ముందు కడుపుండి భోజనం ఆ తర్వాత ఏం చేయాలి అని. కానీ నువ్వు అలిగి భోజనం చేస్తే నీరసం రోగం పట్టేది మనకే కదా. అది భగవంతుడు మనం కూడా జీవులతో డీల్ చేసేప్పుడు మామూలుగా ఆధ్యాత్మిక జీవితంలో శరణాగతి అంటే
ఇది ఆధ్యాత్మిక జీవిత పద్ధతి. ఇక్కడ ఇది వింటాను, ఇది వినను, లేదా గురువు గారిని మనం తప్పు పట్టడం, ఇదంతా ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు పనికిరావు. శరణాగతి అంటే బస్ భగవంతుడు నన్ను కాపాడుతాడు కాబట్టి నేను నా పెద్దవాళ్ళు చెప్పింది నేను చేసుకుంటూ పోవాలి. మనకు అది తప్పు అనిపించవచ్చు, కానీ శరణాగతి ప్రిన్సిపల్ నేను మనకు అన్నీ తెలియదు. ఆయన ఎందుకు చెబుతాడు, ఎట్లా చేయమని, ఎందుకు చేయమని తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మన సొంత తెలివితేటలతో నిర్ణయాన్ని తీసుకోవడం కంటే నేను ఈ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా లేదా భగవద్గీతలు చెప్పిన పోతాను, చూస్తాను. ఇది మన చెప్పిన పద్ధతులు బతికే ఈ సంసారంలో సౌదెబ్బలు తింటున్నాం. మన పద్ధతిలో బతికే ఇక్కడ మనం కుళ్ళుతో సడుతో బతుకుతాం, బయటపడలేకపోతున్నాం. ఇంకా నా తెలివితేటలే అంటే మనకి ఇంకా టైం రాలేదు. మనకి ఇంకా నుంచి బయటపడడానికి నీకు టైం రాలేదు. అంటే ఇక్కడ ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతరం మయా. జీవితంలో మనకి ఎప్పుడు ఏది జరిగినా కూడా దాన్ని కృష్ణుడికి అనుకూలంగా మలుచుకోవాలి. తెలివితేటలంటే ఇప్పుడు మీరు చూసినట్టుగా గట్టిగా గొడవలు అవుతాయి అనుకోండి, మీరు అనుకుంటారు దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలా అంటే నేను ఇతర భక్తులకి అపరాధం చేయకుండా ఉండాలా, లేదా నేను కొద్దిగా భక్తులతో పాటు అడ్జస్ట్ అవ్వాలా, భగవంతుడి పనులు పాటు చేస్తే అది మనం భగవంతుడికి ఏం సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. అంటే ఒకటి వచ్చి మనం భగవంతుడు నా ఓపికను పెంచుకోమంటున్నాడు ఒకటి. రెండోది మనం ఎలా కలిసి దేవుడికి ఏదైనా ఒక వ్యక్తి ఎలా నడుపుతాడు సంస్థని, ప్రభుపాద ఎంత ఓపికగా అందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళు చేయగలిగేది చేయించుకుంటాం, వాళ్ళకి ఎదగడానికి టైం ఇస్తాం, వాళ్ళు తప్పులు చేస్తే క్షమిస్తాం. ఇవన్నీ చేసి ఇప్పటికి కొంత మంచి భక్తులాగా ఇప్పటికి మారారు. ఇన్నేళ్ళు పట్టింది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు, 3 ఏళ్ళ 4 ఏళ్ళు మనం చేసేది అంటే ఎన్ని జన్మల నుంచి మన సంస్కారాలు ఏంది, మన ఏ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాము ఆ ప్రభావం అంతా ఉంటుంది కదా. అంటే ఎవరైతే ఇవన్నీ తెలుసుకుంటారో మనం ఎప్పుడు కూడా తొందరపడి నేను రైటు నువ్వు తప్పు, ఈసారి నేను తప్పు కావచ్చు మీరు రైట్ కావచ్చు, రేపు మీరు తప్పు కావచ్చు నేను రైట్ కావచ్చు, లేదా మనకి ఏది మంచి చెడు మనకి గట్టిగా తెలియదు, మన అంత గట్టిగా మాట్లాడడం దగ్గరికి మన పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా అడ్జస్ట్ వెళ్ళిపోతాం. ఎవరికైనా కూడా భగవంతుడు అంటే ప్రేమ అనేది ఉంటే మనకి నిజంగా నాకు భగవంతుడు అంటే ప్రేమ ఉంది, లేదా ప్రేమ కావాలి లేదా ప్రేమ ఉంది అనగానే ఎప్పుడు కూడా ఒక్కళ్ళ వల్ల అన్ని పనులు అయ్యే అవకాశం లేదు. ఎక్కడైనా కూడా మీరు వంట వండుతారా, పూజలు చేస్తారా, క్లీన్ చేస్తారా, ప్రచారానికి పోతారా, ఏం చేస్తాం. బట్ ఎప్పుడు కూడా మనం భగవంతుడి సేవల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ యొక్క అవసరాన్ని మనం గుర్తించాలి. మనం అహంకారం వల్ల ఢీకొట్టుకోవడం అంటారు. అహంకారం ఢీకొట్టుకోవడం మనకి లాభమైంది. నేను గెలిచాను చెప్పుకోవడం తప్పితే లాభం అక్కడ భగవంతుడి పనులు అవుతున్నాయా లేదా. అంత చీకటి అయింది అక్కడ, మధ్యలో లైట్ ఏమని చెప్పండి, అరివరు మధ్యలో లైట్ వేయాలి, చీకటి కాదు, లేకపోతే 12 దాకా లైట్ వేయమనండి, అరివరు లైట్ వేయమని చెప్పండి. టక్కన లైట్ తగ్గిపోయింది. అలాగే ఇక్కడ ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. మీకు చెబుతున్నట్టుగా భగవంతుడి విభూతులు ఇవన్నీ కూడా మనం ఆయనకు గొప్పతనాన్ని గుర్తించడానికి ఎవరు లేరైంది, ఎవరు లేరైంది అక్కడ లైట్ ఏమోనండి
దానికి ఎంత టైం పడుతుంది? కానీ భగవంతుడి విభూతులు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, రెండోది ఆయన శరణ పొందడానికి, మూడోది తప్పకుండా నేను కృష్ణుని వదిలిపెట్టకుండా ఉంటే నా జీవితం ధన్యమవుతుంది. తర్వాత నాకుండేటువంటి కోరికలు తీర్చడానికి భగవంతుడికి ఒక లెక్క లేదు ఆయన. కాబట్టి మన వైపు నుంచి కొద్దిగా ఓపికగా ముందుకు పోతూ ఉండాలి. అందువలన ఇక్కడ ఈరోజు శ్లోకం, అందువలన వాక్కును నియంత్రించుము అంటారు కదా. ఈ నాలికతో మనం నాలిక పదును ఎక్కువ ఉంటుందా, చాకు పదును ఎక్కువ ఉంటుందా? నాలిక పదును ఎక్కువ ఉంటుంది. ఈ చాకుతో ఒకటికి మనం గాయపరచవచ్చు, కానీ మనం నాలిక వల్ల జీవితాంతం, మనం ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం ఆ తేడా అనేది ఉండిపోతుంది. ఎవరన్నా ఆయుధం ప్రయోగిస్తే వాళ్ళు కొద్దిగా దెబ్బలు తగులుతాయి, కానీ మనస్సును గాయపరిస్తే బతుకంతా గుర్తుంటుంది మన. కాబట్టి ఈ వాక్కుని ఏమంటున్నాడు ఆయన ఇక్కడ, అందువల్ల వాక్కుని నియంత్రించుము. భక్తులు అంటే ఎప్పటికప్పుడు కొద్దిగా విన్నట్లుగా చూసుకుంటాం, ఎలా సర్దుబాటు. కానీ మనకి వాక్కు మీద మనకి నియంత్రణ లేనప్పుడు మనం ఏదో తెలుగులో సామెత ఉంది, నోరు మంచిదైతే ఏమవుతుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. చేతగానివాడు మధ్యలో ఓటిది అన్నాడంటగా. మనకి మృదంగం కొట్టడం రాదు, అయ్యి మృదంగం పనికిరాదు సార్, మృదంగం బాగానే ఉంది, మనకి మృదంగం కొట్టడం రాదు. మన జీవితంలో ఎప్పుడు భగవంతుడు, ఎప్పుడైతే మనం అనుకుంటా భగవంతుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు ఇక్కడ, కాబట్టి నేను ఆందోళన పడకూడదు. ఎప్పుడు ఏదైనా కూడా జీవితంలో ఏదైనా, ఇప్పుడు ప్లేన్ క్రాష్ అయింది అహ్మదాబాద్లో, భయంకరమైన విమాన ప్రమాదం. వాళ్ళందరం చేస్తా అందరినీ ఒక 400 మందిని కూర్చోబెట్టి ఒక్క దెబ్బకి పెద్ద మంటల్లో అంట. దానిలో ఆ పెద్ద విమానం బోయింగ్ విమానం, నెక్స్ట్ హాల్ట్ ఓన్లీ లండన్ అంట. అంటే దానిలో ఎంత పెట్రోల్ పోసి ఉండాలి, ఒక్కసారి బగ్ అంతా కూడా వీళ్ళందరినీ కూడా బూడి చేసి పారేసి. మనం భగవంతుడు ఇట్లాంటివి ఎందుకు అవనిచ్చాడు? మనం మాంసాహారం తింటున్నాం, మనం ఇతరులకు అన్యాయాలు చేస్తున్నాం, కానీ పాపం పడిందంటే మనకు అదే గతి పడుతుంది, ఎవడేం చేసుకున్నాం. అంటే ఎప్పుడు కూడా మనం ఇతరులకు హాని చేయాలనేటువంటి ఆలోచన లేకుండా మన వల్ల ఎవరైనా మంచి చేద్దాం, కనీసం మనం హాని చేయకూడదు, మనం ఏమైనా గౌరవిద్దాం. అపరాధం చేస్తే మీకు వచ్చేది ఏంటి? నోటి తీట తప్పితే అపరాధం వల్ల మీకు వచ్చేది ఏంటి? నాకు ఎవరైనా కూడా హరే కృష్ణ మంత్రం అంటుంటే, జెంటిల్ డీలింగ్స్, ఈ ప్రపంచంలో భగవన్నామం మహిమని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైతే భగవన్నామం అంటున్నారో ఎలాంటి వాళ్ళైనా కూడా వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. లేకపోతే ఎలా మంగళారతికి వస్తున్నారు, ఎలా హరే కృష్ణ మంత్రం అంటున్నారు, ఎందుకు వీళ్ళు దేవుడి సేవల్లో ఉండాలనుకుంటున్నారు? కానీ మనం ఎవరు వాళ్ళని అవమానం చేయడానికి? మనకు అర్థం కాకపోతే, మనకి చేత కాకపోతే డీల్ చేయడం, అలా దాని అంటారు ప్యాస్ ఆన్ ది బక్. ఎవరిన వ్యక్తులతో మనం డీల్ చేయలేనప్పుడు, మనం ఎవరైనా డీల్ చేయగలంటే కొద్దిగా మీరు చూడండి, నా వల్ల కావట్లేదు. కానీ మనం ఒకళ్ళ మీద ఒక తప్పులు పట్టుకోవడం వల్ల మన భక్తే కుంటు పడుతుంది, మనకి భజనలో ఆనందం కలగదు కదా. ఎవరైనా మనసులు గాయపరిచినప్పుడు మనం ఏదో యాంత్రికంగా జపం చేస్తూ ఉంటాం. ఇది అపరాధం జరగానే భగవంతుడు అన్న అమల్లో ఆనందం వేయడం తీసి పారేస్తాడు. మనం ఏదో డ్రైగా జపం చేసుకుని ఏమీ లేదు, 16 మాలు పూర్తి చేసుకున్నాం,
ఉత్సాహం లేదు, సంతోషం లేదు, మళ్ళీ ఎదుగుబాటు లేదు. పదహారు చేస్తున్నాం. అందుకేమంటారు వాళ్ళు, అపరాధరహితంగా 16 మాలలు చేయడం. అదే చదువుతాం, మళ్ళీ చదువుతూ ఉంటారు. 16 మాలలు కాదు, అపరాధం లేకుండా భగవాన్ నామాన్ని జపం చేయడం. ఈ సంవత్సరం హరే కృష్ణ వాళ్ళ మనసునే మనం గాయపరిస్తే అనేవాళ్ళని ఇంకా మన భక్తి ఎక్కడుంది? జంటిల్ 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 అంటే భగవంతుడు మనకి స్థానపడుతున్నాడు మనల్ని. మనం ఎదిగిన భక్తులు అనుకుంటున్నాము, మనం ఎంతో సేవ చేస్తున్నాం అనుకుంటున్నాము. భగవంతుడు చిన్న పరీక్ష పెడతాడు, ఫెయిల్. మళ్ళా మనం బజార్లో మనుషుల్లాగా మాట్లాడడం. బజార్లో మనుషుల్లాగా మీరు 15 ఏళ్ళ మందిలో బజార్ మనుషులాగా మాట్లాడతారు. ఎక్కడికి పోయిందా 15 ఏళ్ళు హరే కృష్ణ మాత్రం ఎక్కడికి పోయింది? 15 ఏళ్ళ నుంచి హరే కృష్ణ హరే కృష్ణ అని ఎక్కడికి పోయింది? అంటే భక్తులు ఎప్పుడు కూడా మనం సహకరించడము, అప్రిషియేట్ చేయడము, తర్వాత క్షమించడం అని దాన్ని ఏమంటారు, దేవతల యొక్క లక్షణాలు. పోన్లే పాప అమ్మాయి తలకేట పని చేస్తాను, నేను ఎందుకు తప్పుగా భావించాలా? ఆమె కూడా ఎట్లాగే అనుకోవాలా, పాపం ఆమె కూడా ఇన్ని సేవలు చేసి ఎంత భజన చేస్తాను, నేను ఎందుకు తప్పుగా అనుకోవడం. కొద్దిగా అట్లా గొడవలు వదిలిపెడితే మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఉంది, ఏమన్నారు, అద్దం పగిలితే అతికించవచ్చు, కానీ ఆ బీట్ మాత్రం అలాగే ఉంటుంది. అదే రకంగా అంతకంటే కూడా మనుషుల యొక్క మనస్సులు, మీరు చాలా ఎదిగిన వాళ్ళైతే తప్ప, లేదా మామూలు వాళ్ళైతే నాకెందుకు వచ్చిన ఎంతమందిని చూస్తున్నా, నాకేం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం. ప్రపంచంలో మన అందరికీ సంబంధాలు ఉన్నాయి ఒకరితో ఒకరికి. ఎవరు వాళ్ళతో నాకేం పరిస్థితి కాదు. ఏంటి, వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంది, నీకు భగవంతుడి సంబంధం ఉంది. అప్పుడు మనకి వాళ్ళకి సంబంధం లేదని ఎట్లా అంటారు? నీకు భగవంతుడితో సంబంధం ఉందా, ఆమెకు సంబంధం ఉందా? అప్పుడు మీ ఇద్దరికి మధ్య ఉన్నట్టే కదా. ఇప్పుడు మీ కూతురు ఒక లండన్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు కొట్టుకుంటే మధ్యలో బాధ ఎవరికి? మీకే బాధ. కాబట్టి మనం భగవంతుడిని ఇబ్బంది పెడుతున్నాం. ఎప్పుడైతే భక్తులు నేను భగవంతుని సంతోషపడడం కోసం నా అహంకారాన్ని కొద్దిగా వదిలిపెట్టుకోవాల్సి వచ్చినా నేను వదిలిపెట్టాను. మీ ఇస్కాన్లో 40 ఏళ్ళు ఉండగలిగా అంటే దానికి కారణం అది. ఇస్కాన్లో 40 ఏళ్ళు ఉంటున్నారంటే బాగానే నెట్టుకొస్తున్నారు సార్ మీరు, డిస్టర్బ్ కాకుండా. అంటే మనం ఇంత తెలిసినప్పుడు వెళ్ళిగా మనం మన స్టైల్ మారిపోతుంది. మనకు అందరూ కావాలా, ఇంకా కావాలా, మనం ఉన్నదే అందరినీ భక్తులు చేయడానికి. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, వాక్కుని నియంత్రించము. మనం మాట జారిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేం. అంటే మిమ్మల్ని రాసుకోవాలంట, ఐఎమ్ సారీ ఎంత అన్నా కూడా అది వెళ్ళిపోయింది కదా లోపలికి. సారీ సరే సరే మొత్తానికి గాయం తగిలింది కదా. అంటే వీలైనంత వరకు మనం ముఖ్యంగా భక్తులు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు మనం కలిసి ప్రేమగా ఉండలేకపోతే ప్రపంచానికి మనం ఏం నేర్పిస్తాం? మనం ఆయన ప్రభుపాద కృష్ణుడు అందరికీ తండ్రి, కాబట్టి అందరూ కూడా కృష్ణుని మధ్యలో పెట్టి అందరూ కలిసి ఉండొచ్చు. కానీ అలా ఉండకపోతే కొత్త వాళ్ళకి మనం భగవంతుని మధ్యలో పెట్టి అందరం కలిసి ఉండొచ్చు ఎలా చెప్పగలుగుతారు? మీరు భగవంతుని మధ్యలో పెట్టుకుని 25 ఏళ్ళు అవుతుంది, ఆయన కలిసి ఉండలేదు, వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు మీరు? అంటే భక్తులు ఎప్పుడు కూడా అంటారు కదా, ఎప్పుడైనా శబ్దం అయిందంటే ఒక్క చేత్తో శబ్దం కాదు, అంటే శబ్దం అయిందా 2 చేతులు ఉంటే కానీ శబ్దం కాదు. కాబట్టి ఎవరైనా కూడా చక్కగా నా వైపు నుంచి నేను గొడవ పెట్టుకోదలుచుకోలేదు, నేను నోరు మూసుకుని ఉంటా, అనుకూలం కూడా చెబుతా, లేకపోతే నా వైపు నేను మాత్రం చేతులు కాపు, గొడవలకి నేను చేతులు కాపు. వాడు ఇటు అని వాళ్ళు అనుకుంటారు, పాపం ఏం అంటలేదు, మనం కూడా గమనైపోదాం. అంటే ఇక్కడ ఏమన్నాడు,
అందువలన వాక్కుని నియంత్రించము. మానవులకు విలువ వాళ్ళ నాలికని ఎలా ఉపయోగిస్తారు, అంతగా ఇతరులను పొగడ్డం మనకి రావాలా, ఎలా ఇతరుల్ని ఎంకరేజ్ చేయాలా, ఇతరునికి ఎలా మెచ్చుకోవాలా, దానిలో గొప్పతనం ఉంది. ఇతరుని డౌన్ చేసి మనం దానివల్ల లాభమైంది. కాబట్టి మనం మాటల్ని ఎలా వాడి పరిస్థితిని మనం భగవంతుడికి అనుకూలంగా ఎలా చేయాలి. తర్వాత మనస్సుని అణుచుము. ఇది ఈరోజు మీకోసం వచ్చినట్టుంది ఈ శ్లోకం. తెలియకుండా వాక్కుని కంట్రోల్ చేసుకోమంటాడు. అదే ఇప్పుడే టాపిక్ అది. తర్వాత మనస్సును అణుచుకునము, ప్రాణమును జయించము, ఇంద్రియములను నిగ్రహించము, విమల బుద్ధి ద్వారా నీ వివేకపూర్ణ బుద్ధిని అధీనంలో తెచ్చాము. అంటే ఎప్పుడు కూడా మనం ఎవరు ఏం చేస్తున్నా కూడా మనం ఎదగడానికి అనుకూలంగా దాన్ని మార్చుకోవడానికి తెలివితేటలు అంటారు. ఎవరు ఏం చేస్తున్నా కూడా మీరు వచ్చి నన్ను సతాయిస్తారు, నేను సహిస్తాను, ఫినిష్, నేను ఎదుగుతున్నా, మీరు టప్ టప్ను ఎగురుతామండి, మీరు అపరాధాలు పాలవుతారు. నేను సహించడం వల్ల నేను పోగొట్టుకున్నది ఏం లేదు. విమల బుద్ధి ద్వారా నువ్వు నీ బుద్ధిని అధీనంలోకి తెచ్చుకో. ఈ ప్రకారంగా నువ్వు తిరిగి సంసారంలో పడకుండదు. ఇదే శ్లోకం భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసాం సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. ఎప్పుడైతే మనుషులు కొట్లాటలు గొడవలు పరుషంగా మాట్లాడుకుంటూ ఉంటారో ఆల్రెడీ వాళ్ళు సంసారంలో పడిపోయినారు. వాళ్ళ బుద్ధి భ్రష్టమైంది. వీళ్ళతో అంతవరకు పోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తుల్ని అంటారు బియ్యం ఉడికిందా లేదా, బియ్యం ఉడికిందా లేదా, ప్రతి కిందని పట్టుకుంటారే, ఒక కింద పట్టుకుని ఆల్రెడీ. అలాగే వ్యక్తులను కలుసుకున్నప్పుడు శ్యామలమ్మ ఈ టైపు, హరిప్రేమ ఈ టైపు, అటకి మిన్నట్టుకు వస్తుంది, జ్యోతమ్మ ఈ టైపు, ఆ టైపులను అలాగే ఉంచి మీరు శ్యామలమ్మ కాలేదు, శ్యామలమ్మ మీరు కాలేదు అనే కదా. ఎవరి బుద్ధులు అడుగుంటున్నా అంటే మనం ఎలా మనం బేసిక్గా స్వభావం ఇలాంటిది, ఇలాంటి వ్యక్తులు మనం ఎలా పనిచేస్తాం వెళ్ళిపోవడం, అప్రిషియేట్ చేయడం, కొద్దిగా సహించడం. వెంటనే దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప భక్తురాలుగా చూపిస్తాడు. హరిప్రేమకి తెలిసే ఎవరితో ఎట్లా పని చేయించుకోవాలో, ఎవరితో ఎట్లా ఉంటారో అదంతా కూడా మన నాలిక పని అంటే ముందు మనస్సులో బాయిల్ అవుతుంటే అది మాటల్లో బయటకు వస్తుంది, తర్వాత చేతల్లో బయటకు వస్తుంది. మనం హరే కృష్ణ మంత్రం ఎందుకు అంటున్నాం? ఇక్కడ సరి చేసుకోవడానికి. ఇక్కడ సరి చేసుకుంటే ఇది కూడా సరిగ్గా వస్తుంది, మనం పనులు కూడా సరిగ్గా చేస్తాం. కానీ ఇక్కడ సరిగ్గా లేకపోతే మెల్లిగా అన్ని చోట్ల మనం కొద్దిగా తేడాలుగా వాడితో పడదు, వీడితో పడదు. అసలు వాస్తవానికి మనం భక్తిలో ఎదగటం లేదు. ఎదిగిన వాడు నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఇద్దరు కొట్లాడుకుంటే నేను చెబుతా ఉంటా, వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది అంటే ఇద్దరు అనుకోండి, వీడికి బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేదు, ఆల్రెడీ ఆయనకి బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైంది అంటే మీరు ఆయనతో డీల్ చేయగలగాలి. ఆయన ఎట్లా బుద్ధి లేనాడు, మీకు బుద్ధి ఉంది అంటున్నారు, దెన్ హ్యాండిల్ ఇట్. నటు రెండు పరిస్థితిని అంటే ఎక్కడైతే గొడవలు అవుతా అక్కడ రెండు చేతులు, నా వైపు నుంచి నేనేం నేర్చుకోవాలా, వాళ్ళ వైపు నుంచి ఏం నేర్చుకోవాలా, ఏకపక్షంగా మనం అనడానికి లేదు. మనిషి అన్నింటినీ భగవత్ శక్తి విస్తారములుగా చూడవలను. ఆ విధంగా వాక్కు, మనస్సు, మాటలతో అతడు అందరినీ గౌరవించవలను. ఈరోజు మన టాపిక్ వచ్చింది కానీ అటే పోతానంటారు. ప్రభుత్వ తాత్పర్యంలో వాక్కు, మనస్సు, మాటలతో అందరినీ గౌరవించడం నేర్చుకునే వాళ్ళు.
ఏ జీవుడిని కానీ ఏ వస్తువుని కానీ అతడు కించపరచరాదు. సమస్తము భగవంతుడికి చెందిన కనుక తుట్టతుదకు ప్రతిదానిని జాగ్రత్తగా నా వల్ల ఎవరు మందిరం వదిలిపెట్టి పోవడం నేను సహించలేను. నా వల్ల ఎవరు మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోవడం మనకి బతుకంతా కూడా గుర్తుంటుంది కదా. నేను ఆ విధంగా మాట్లాడడం వల్ల వెళ్ళిపోయింది మనకు మనశ్శాంతి అనేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఎందుకు వచ్చినామని ఇవన్నీ అనదలుచుకోలేను. నేను ఎవరి మందిరం తరివేయడానికి ఇక్కడ అంటున్నాడు. ప్రతిదానిని ఎప్పుడు మనం మందిరంలో ఉన్నది జనాల్ని మందిరంలోకి తీసుకురావడానికి. కాబట్టి ఉన్న వాళ్ళని మనం పోగొట్టుకుంటే దానివల్ల మనం ఏ రకమైనటువంటి భక్తి చేస్తున్నాం. ఆత్మదర్శి అయిన భక్తుడు తనకు జరిగిన అవమానాన్ని సహించి ఏ జీవుని ద్వేషము లేకుండాను. బాబా గ్రేట్ డైలాగ్. భక్తుడు తనకు జరిగిన అవమానాన్ని, శ్యామలమ్మ గారు వింటున్నారా? అంటే మీ దగ్గర కూడా ఉంది భాగవతం. అక్కడ రూమ్కి పోయి కూర్చోవాలి అరగంట. ఈరోజు భగవంతుడు నా కోసమే చదువుతున్నాడు. కరెక్ట్ మీకోసం వచ్చిన శ్లోకం అంతా అన్ని కరెక్ట్గా చదువుతున్నాడు. వాళ్ళకి ఈమె కోసం, నా కోసం, మీకోసం. ఆత్మదర్శి అయిన భక్తుడు తనకు జరిగిన అవమానాన్ని సహించిన వాడే ఏ జీవుడి ద్వేషాన్ని కలవాడు కాకుండాను. ఎవరిని అతడు శత్రువుగా చూడడు. ఇది అనుభవపూర్వకమైన ఆత్మవికాసము. విశుద్ధ భక్తుడు భగవత్ కార్యానికి అడ్డుపడేది వారిని విమర్శించిన అట్టి విమర్శలో స్వార్థము కానీ ద్వేషము కానీ ఉండదు. అంటే మనలో ఎప్పుడు ఇతరుల ప్రతి మనకి ద్వేషం అనేది ఉండకూడదు. సరి చేయడానికి మాట్లాడుతూ ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడైనా అంటాం మేము నాన్ సెన్స్ చెప్పి, కానీ లోపల మాత్రం మనకి వీళ్ళంతా చక్కటి భక్తులు, మనకు కావాల్సిన వాళ్ళు, పొరపాట్లు ఎవరు చేయరు. ఇట్లా అంటే మంచి ఇతరులను అంత గట్టిగా మనం పట్టేసుకోకూడదు వాళ్ళని అవమానం చేయడానికి. అతడు తన అనుయాయులను దండించవచ్చును, లేదా దానవ ప్రవృత్తి కలవారిని విమర్శించవచ్చును. కానీ అది భగవత్ కార్యాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళుటకే. ఎప్పుడైనా ఇప్పుడు మేము ఉంటాం, ప్రెసిడెంట్ ఉంటారు, సన్యాసి ఉంటారు, గురువు గారు ఉంటారు. ఏ జీవితం మన మంచిగా కాదు, నేను హెడ్ని కాబట్టి నేను కథనం చేయాలా. ఒక వైష్ణవుడికి అటువంటి బుద్ధి ఉండదు. పని సరిగ్గా చేయట్లేదు, సరి చేయడానికి అటు చేయవా ఇటు చేయవా. అంతేగాని పెత్తనం చేయాలనేటువంటి బుద్ధి ఉన్నవాడు వైష్ణవుడు కాలేడు. గురువు అయినా కూడా శిష్యులు ఉండబట్టి కదా, మీరంతా లేకపోతే నేను ఎవడికి క్లాస్ ఇస్తాను, మీరంతా లేకపోతే నేను ఏ మందిరం నడుపుతాను. కాబట్టి మీరందరూ ఉండబట్టి ఈ మందిరాన్ని నేను నడపగలుగుతున్నాను. కాబట్టి మీ అందరినీ నేను మెచ్చుకోవాలా లేదా? ఎవడు లేకపోతే నేను మందిరం తాళం వేసుకుని పోవాలా. ఇస్కాన్ బాంబేకి సార్ ఈ మందిరం నడిపే పరిస్థితి లేదు, పంపిస్తే కదా. కాబట్టి గురువు ఎప్పుడు కూడా నేను గొప్ప అండి, వీళ్ళంతా నా శిష్యులు అనుకోండి. మనందరూ కూడా టీం చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. దానికి కొద్దిగా మనకి ఓపిక ఉండాలి. కాబట్టి అట్టి విమర్శ స్వార్థపూరితం కానీ ద్వేషముతో కూడినది కానీ ఉండకూడదు. అనుయాయుల్ని దండించవచ్చు, లేదా దానవ ప్రవృత్తి గలవారిని విమర్శించవచ్చు. కానీ అది భగవంతుడి సేవకి అనుకూలం చేయడం కోసం మాట్లాడిన తప్పితే, ఇప్పుడు నేను మీ అందరితో అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. నేను మంచివాడిన కాదు చూడాలంటే నన్ను రాజమండ్రి మధ్యలో చూడాలి. ఏం నోరు మెదపను అక్కడ, ఏం జరుగుతున్నా కూడా నా పెత్తనం ఎందుకు ఇక్కడ, అదేందో వాళ్ళు చూసుకుంటారు. సాఫ్ట్గా ఉండిపోవాలి. ఇక్కడంటే బాధ్యత నాది కాబట్టి మందిరం సరిగా టైంకి జరగాల, శుభ్రంగా జరగాలి. కానీ నోరు విప్పాల్సి వస్తుంది. కానీ నేను మామూలుగా నోరు విప్పి అందరి మీద పెత్తనం చేసేవాడిని అయితే అన్ని మందిరాల్లో కలబెడుతూ ఉంటాం. అట్లాగే నాది కాని చోటైతే వాళ్ళు ఉన్నారు, అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు, అక్కడ పద్ధతిలో వాళ్ళు చూసుకుంటారు. మధ్య నేను తలకాయ దొరుకుతాను. దాన్ని ఏమంటారు, అన్సొలిసిటెడ్ అడ్వైస్.
మిమ్మల్ని అడగకుండా మీరు సలహాలు ఇవ్వడం. ఒక వైష్ణవుడు ఎప్పుడు అడగకుండా సలహాలు ఇవ్వడం. వాడు అడిగినప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది సార్ అని అడిగితే చెబుతారు. అయితే మనం ఎక్కడెక్కడికి పోయి మనం పెత్తనం చేయాలి. లౌకిక భావన పూర్తిగా విడిచిన వాడు అతడు సంసారంలో పడిపోయే అవకాశమే లేదు. ఉన్నతమగు బుద్ధిచే అంటే ఎంత భక్తిలో ఎదుగుతుంటే అంత మన శత్రువులను కూడా మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం. ఎంత భక్తిలో ఎదిగితే మనలో మన మాటలతో శత్రువును కూడా మనం వైపు తిప్పుకునేటువంటి ఆ తెలివితేటలు మనకు వస్తాయి. మామూలు ప్రపంచంలో నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. కానీ భక్తి మార్గంలోకి వస్తే నువ్వు నన్ను గౌరవించకపోయినా నా వ్యవహారం వల్ల నువ్వు నన్ను గౌరవించేటట్టుగా నేను చూసుకుంటా. అది మన తెలివితేటలు. ఉన్నతమగు బుద్ధిచే మనోవాకులను పూర్తిగా నియంత్రించని భక్తుడు తన వ్రతాలు తపాలు దానం పచ్చి కుండలో పోసిన నీరు వలె వ్యర్థం ఒకట గమనించగలడు. గొప్ప ఎగ్జాంపుల్. ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు? మనం ఏం చేస్తాం? మన జపాలు, మన పూజలు, మన సేవలు, వీటన్నిటి ఉద్దేశం మనం మనస్సుని వాక్కుని కంట్రోల్ చేసుకోలేకపోతే అటువంటి వాళ్ళ వ్రతాలు తపాలు దానాలు పచ్చి కుండలో పోసిన నీరు వలె. పచ్చి కుండలో ఎప్పుడే నీళ్ళు పోసారే ఎందుకు పనికిరాదు. కుండ కాస్తా కరిగిపోతుంది అంతే కదా. అంటే హోల్ ఐడియా ఎన్నాళ్ళు ఉంటున్నాము, ఎన్ని సేవలు చేస్తున్నాము, ఎన్ని శ్లోకాలు వచ్చు, ఎన్ని ట్యూన్లు పాడతాం, అదంతా పర్వాలే. కానీ మైండ్ కంట్రోల్ అయిందా అన్ని పరిస్థితుల్లో మనం డిస్టర్బ్ కాకుండా దేవుడి పని చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్ళగలం. మట్టి కుండను చక్కగా కాల్చినప్పుడు ఏ ద్రవ పదార్థం కారిపోకుండా పట్టుకోను. మట్టి కుండను సరిగ్గా కాల్చినట్లయితే దానిలో అని భగవంతుడు అప్పుడప్పుడు భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. టెస్ట్లో ఇద్దరు ఫెయిల్ అయిపోయినాం. ఆమె కాదు, నేను ఫెయిల్డ్, ఆమె ఫెయిల్డ్. ఆమె ఫెయిల్ అయిపోతే మీరు పాస్ అవ్వచ్చు కదా. కాబట్టి ఏదైనా కుండ సరిగ్గా కాలిందా లేదో దానికి కానీ ఎవరైనా కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు భక్తిలో ఉంటే భగవంతుడు ఏదో చిచ్చు పెడతాడు. వీళ్ళు పాస్ అయి బయటకు వస్తారా, మళ్ళా పోయి మళ్ళా ఆ మురికిలో పడతారు చూడడానికి. మట్టి కుండను సరిగ్గా కాల్చనిచ్చో దానిలో ఉన్నటువంటి జలం అది అంత కారిపోయి అంత నష్టమైపోను. అట్లే మనోవాక్కులను నిగ్రహించని భక్తుడు తన ఆధ్యాత్మిక సాధన తపస్సు క్రమంగా నీరు గారిపోయి అతని భక్తి మార్గం నుంచి మళ్ళీ భ్రష్టుడైపోను. ఇతరుల క్షేమం కొరకు చేయబడిన కార్యమును దానము. ఇతరుల కోసం మనం చక్కగా మాట్లాడినా, ఏదైనా ఇచ్చినా, ఏదైనా సేవ చేసినా దాన్ని దానము అంటారు. ఇతరుల క్షేమం కొరకు చేసిన కార్యాన్ని దానము. కృష్ణ భక్తి ప్రచారం ద్వారా మహోన్నత దానము ఇచ్చింది వారు. సుందర వనితల ప్రీతి కోసం తెలివిగా మాట్లాడటం కానీ, లౌకిక ప్రతిష్ట కొరకు తెలివితేటను చూపించడం కానీ యత్నించరాదు. మైథున ఆలోచనలు వారికి కలుగకూడదు. ప్రతిష్టాయుతమైన పదవిని పొందడి పగటి కళలు అంటే నాకు పదవులు కావాలా కనబడకూడదు. లేనిచో ఇచ్చటి వర్ణితమైన కృష్ణ భక్తి సంకల్పము నష్టమైపోను. కనుక మనిషి ఉన్నతమైన బుద్ధిచే మనస్సును, ఇంద్రియాలని, వాక్కుని నియంత్రించి జీవితాన్ని జయప్రదము చేసుకోవాలి. ఈ ఆఖరి శ్లోకం. కనుక మనిషి నాకు శరణాగతుడే వాక్కును, మనస్సును, ప్రాణాన్ని నిగ్రహించి పిదప భక్తియుతము బుద్ధి ద్వారా జీవిత కార్యాన్ని అతడు జయప్రదము చేసుకునేవాళ్ళు. బ్రాహ్మణ దీక్షా సమయంలో బ్రహ్మగాయత్రి మంత్రాన్ని చక్కగా జపించడం ద్వారా మనిషి భక్తియుతమైన బుద్ధిని వికసింపచేసుకొనును.
నిర్మల బుద్ధిచే అతడు జ్ఞాన కర్మల ఫలాల పట్ల సహజంగానే అప్రయత్నంగానే విరక్తుడై దేవదేవుని సంపూర్ణ ఆశ్రయాన్ని మన భక్తులు అంటే చక్కగా మనకి ఏం డిమాండ్స్ ఏం లేవు, సరళంగా సాదాగా ఉంటాం, ఎలా చక్కగా భగవంతుడి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాం. దానికంతా కూడా ప్రారంభం నాలిక నుంచి ప్రారంభం. వాచో వేగ ఉపదేశామృతంలో కూడా ఎక్కడి నుంచి ఈ శరీరంలో చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చర్మం ఉంది, కానీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందయ్యా మన ఎదుగుబాటు కానీ మన పతనం కానీ? వాచో వేగ, మన వేగ, క్రోధ వేగ, జిహ్వ వేగ, ఉదరోపస్థ వేగ. దీన్ని సరిగ్గా వాడుకోవడం, ప్రసాదం మాత్రమే తినడం, ఏది పడితే అది కక్కుర్తిపడి బయట ఆడాడో తెచ్చాడు దాన్ని మనం ప్రసాదం భక్తులు వండారా లేదా ఈ రకంగా అటు వాక్కుని సరిగ్గా తినడం ద్వారా ఆ భగవంతుడి కథలు లేదా భగవన్నామాన్ని మనం ఉచ్చారణ చేయడం ద్వారా మిగతా ఇంద్రియాలన్నిటి మీద మనకి పట్టు కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ